మున్సిపల్ ఎలక్షన్ అంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 45% మంది హైదరాబాద్ సిటీ పట్టణాలలో ఉంటా ఉన్నారు. 45% మంది ఇవాళ అంటే ఒక 40% మంది బ్రతికే మున్సిపాలిటీలలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ అలాంటిది ఒక ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి మరుసటి రోజు పొద్దున్న నుంచి నామినేషన్లు. ఎన్ని రోజులు మొత్తం? కేవలం వారం రోజుల్లో మొత్తం ఎలక్షన్ అంతా యాక్టివిటీ అయిపోవాలి, మున్సిపల్ ఎలక్షన్స్. అది కూడా ఏం చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున రిటర్న్ వస్తారు. ముఖ్యమంత్రి గారేమో వారు అతి తెలివి తెలుసు కదా మీకు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటేనేమో మున్సిపాలిటీల్లో మీటింగ్లు పెట్టి చీరలు పంచి మున్సిపాలిటీలలో మాట్లాడతారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ పక్కన పోయి మున్సిపాలిటీ అవుటర్ రీజన్స్లో పోయి మీటింగ్లు పెట్టి మాట్లాడతారు, మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్ అని చెప్పేసి. సరే, ఏమంటారు రాగానే? ఫస్ట్ ప్రజల దృష్టి ఎట్లా మరుస్తారు చూడండి. 9,000 crore రైతు భరోసా మున్సిపల్ ఎలక్షన్ అయ్యగానే ఇస్తాము.